శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మంచి పనులు ఎప్పుడు మంచి ఫలితానే ఇస్తాయి. కేవలం పనులే కాదు, మన మనసులో కలిగే పవిత్రమైన ఆలోచనలు కూడా గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. ఈ కథ మన పూర్వీకులు చెప్పిన మానసిక పూజ యొక్క గొప్పతనాన్ని మరియు సత్సంకల్పాన్ని మనిషిని ఆపద నుండి ఎలా కాపాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక ప్రసిద్ధ జ్యోతిష్యుడు ఉండేవాడు. ఆయన లెక్కలు ఎప్పుడు తప్పేవి కావు. ఒకరోజు సాయంత్రం ఒక పేద రైతు తన జాతకాన్ని చూపించుకోవడానికి ఆయన వద్దకు వచ్చాడు. రైతు జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యుడు ఒక్కసారిగా కంగారు పడ్డాడు. ఎందుకంటే ఆ రైతుకు అదే రోజు రాత్రి 8 గంటలకు మరణగండం ఉందని ఆయన గ్రహించాడు. కానీ ఆ విషయాన్ని నేరుగా చెబితే రైతు భయపడతాడని భావించి, నాకు కొంచెం పని ఉంది, నీ జాతకాన్ని రేపు ఉదయం వచ్చి తీసుకో అని చెప్పి పంపేశాడు. తన భార్యతో, పాపం ఈ రైతు రేపు ఉదయానికి బతికి ఉండడు కదా అని విచారించాడు. రైతు ఇంటికి తిరిగి వెళ్తుండగా భారీ వర్షం మొదలైంది. వర్షం నుండి తలదాచుకోవడానికి అతను పక్కనే ఉన్న ఒక పురాతనమైన శివాలయంలోకి వెళ్ళాడు. ఆ ఆలయం శిథిలావస్థలో ఉండటం చూసి రైతు మనసు కలత చెందింది. నా దగ్గర కనుక డబ్బులు ఉంటే ఈ గుడిని అద్భుతంగా పునర్నిర్మించేవాడిని అని మనసులో అనుకున్నాడు. అలా ఆలోచిస్తూనే రైతు కళ్ళు మూసుకొని మానసిక పూజ ప్రారంభించాడు. మనసులోనే ఆ ఆలయానికి గోపురం కట్టినట్టు, శాస్త్రోక్తంగా కుంభాభిషేకం నిర్వహించి పరమశివుణ్ణి దర్శించుకున్నట్టు గాఢంగా ఊహించుకున్నాడు. ఆ భక్తి భావనలో అతను తనను తాను మర్చిపోయాడు. సరిగ్గా రాత్రి 8 గంటల సమయానికి రైతు తల పైనున్న శిథిలా మండపం నుండి ఒక కాల సర్పం కిందికి దిగింది. అది చూసి రైతు భయంతో ఒకసారిగా బయటకు పరిగెత్తాడు. అతను బయటకు రాగానే ఆ మండపం కూలి కింద పడిపోయింది. ఈ విధంగా జ్యోతిష్యుడు చెప్పిన మరణగండం నుండి రైతు త్రుటిలో తప్పించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రైతు ప్రాణాలతో జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళాడు. అది చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిష్యుడు మళ్ళీ జాతకాన్ని పరిశీలించగా, ఎవరైతే ఒక ఆలయాన్ని నిర్మించి కుంభాభిషేకం చేస్తారో వారికి మాత్రమే ఇలాంటి గండం తప్పుతుందని శాస్త్రంలో రాసి ఉంది. నువ్వు పేదవాడివి కదా, ఇదెలా సాధ్యం అని అడిగాడు. రైతు తాను రాత్రి ఆలయంలో చేసిన మానసిక పూజ గురించి వివరించాడు. భగవంతుడికి మనం ఇచ్చే దానం కంటే మనసులో ఉండే పవిత్రమైన సంకల్పం మరియు నిష్కలమైన భక్తి ముఖ్యం. మనం చేసే దైవ కార్యం అనే ఆలోచన కూడా మనల్ని పెద్ద ఆపదల నుండి రక్షిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.